శ్రీకాళహస్తిలో ఎప్పుడైనా ఒక విశేషం జరిగితే ఎక్కడైనా గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, గిరి ప్రదక్షిణం చేస్తే దాన్ని గిరి ప్రదక్షిణ క్షేత్రం అని పిలుస్తారు. ఎందుకంటే కొండ స్థూల శివుడు అని గుర్తు. కొండ స్థూల శివుడుగా ఉన్నాడని ప్రమాణం ఉంటేనే గిరి ప్రదక్షిణ, అంతేగాని కొండకి దారుందని చేయకూడదు. ఆ కొండ స్థూల శివుడని ప్రమాణం ఉన్నదా ఎక్కడైనా పురాణంలో? ఈ కొండంతా శివుడే అని చెప్పవచ్చా? చెయ్యొచ్చు. శ్రీకాళహస్తి స్థూల శివుడు, గిరి ప్రదక్షిణం చెయ్యొచ్చు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఉత్తరాయణంలో ప్రవేశించగానే అందరూ తనని పూజ చేస్తే సూర్యుడు మాత్రం దేవతా సమూహం అంతటితో కలిసి శ్రీకాళహస్తి కొండకి ప్రదక్షిణం చేస్తాడు. అలా ఎక్కడైనా సూర్యుడు ప్రదక్షిణం చేస్తే పర్వంలో దాన్ని భాస్కర క్షేత్రం అంటారు. అలాంటి పద్ధతిలో ప్రదక్షిణాలు కాని చెయ్యగలిగితే అటువంటి వాడు జన్మ రాహిత్యానికి కూడా